కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి పేరులో సామాన్యం ఉన్న వైద్యం మాత్రం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిందంటూ టీడీపీ 36వ డివిజన్ ఇన్ఛార్జ్ నల్లూరి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం జీజీహెచ్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారిపై మండిపడ్డారు. పేషెంట్ల ప్రాణాలతో పోరాడుతున్నా కనీస మానవత్వం లేదని, ప్రజాప్రతినిధుల అభ్యర్థనకు స్పందించని సూపరింటెండెంట్ అవసరమా అని ప్రశ్నించారు. కొత్తపేట మండలానికి చెందిన శ్రీహరి అనే రోగి లివర్ సమస్యతో హాస్పిటల్లో చేరగా మెరుగైన వైద్యం కోసం ఎమర్జెన్సీ వార్డుల్లో చేర్చాలని తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినా లావణ్య స్పందించలేదన్నారు. డాక్టర్ లావణ్యపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయని, రహస్య విచారణ జరిగితే నిజాలు బహిర్గతమవుతాయని స్పష్టం చేశారు. ఆసుపత్రి లోపల విధుల్లో నిర్లక్ష్యం, క్రింది సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ లో 5 ఏళ్లు పూర్తి చేసి బదిలీ అయిన వ్యక్తి నిబంధనల తుంగలో త్రొక్కుతూ మళ్లీ సూపరింటెండెంట్ గా తిరిగి వచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని ఆరోపించారు. కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అధికార మార్గదర్శకాలను లావణ్య పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు లేకపోవడమే ఆమె వైఖరికి నిదర్శనమని తెలిపారు. ఇంతటితో ఆగకుండా సెలవుల్లో ఉన్న డాక్టర్ పాండురంగ విఠల్ పదవి విరమణ రాకుండా చేసేందుకు కుతంత్రంతో లావణ్య ఛార్జ్ తీసుకున్నారని, ఇది వ్యక్తిగత ద్వేషానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ నియంతృత్వ ధోరణిని కాకినాడ ప్రజలు సహించరని అన్నారు. తక్షణమే ఆమెను బదిలీ చేయకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్ లకు నల్లూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పేరు నల్లూరి శ్రీనివాస్ అండి. నేను కాకినాడ తెలుగుదేశం పార్టీ నగరంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది పార్ట్ ఈ జీజీహెచ్ ఉన్న ఏరియా ఉన్నటువంటి 36వ వార్డు ఇన్ఛార్జ్ అండి. ఇవాళ ఒక విషయమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. వాస్తవానికి మన కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఇప్పటివరకు కూడా పేద ప్రజల ఆరోగ్య ప్రధానిగా నిలిచేదండి. అటువంటి ఆసుపత్రికి చెడ్డ పేరు వచ్చేలాగా ఇటీవల కొంతమంది అధికారులు ప్రయత్నించడం, అందులో భాగంగా నేను ఒక చిన్న ఉదాహరణ జరిగిందండి. వై శ్రీహరి అనే వ్యక్తి, మాకు తెలిసిన వ్యక్తి, ఒక దళిత కుటుంబ వ్యక్తి ఈ హాస్పిటల్కి నిన్న ఒక లివర్ వ్యాధితో సీరియస్గా ఇక్కడ రావడం జరిగింది. అదే సమయంలో వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే నేను వెంటనే జీజీఎస్ సూపరింటెండెంట్ గారికి నా దగ్గర నెంబర్ ద్వారా కాల్ చేస్తే ఎడిషనల్ సూపరింటెండెంట్ గారు రిప్లై ఇచ్చి మీకు ఇమీడియట్గా మేము ఐసీయూ బెడ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలా రాత్రి 2-3 సార్లు కూడా మేము ఆయనతో అప్రోచ్ అయినప్పుడు కూడా ఎటువంటి సీరియస్నెస్ లేకుండా, ఆరోగ్యపరంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ పేషెంట్ ఇవాళ చావు బతుకులో చనిపోతున్నారని చెప్పి ఇప్పుడు ఐసీయూలో మార్చుతామని చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ ప్రభుత్వంలో పనిచేసినట్టు వైసీపీ అనుకూలరు అన్న దానికి మా దగ్గర ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. తను ఇక్కడ 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఎక్కడికైనా మరో చోట ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి తిరిగి తన లాబింగ్తో మళ్ళీ ఇదే ప్రదేశానికి మళ్ళీ సూపరింటెండెంట్గా వచ్చిందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం మేము ఒక రకంగా మాలో మేము ప్రశ్నించుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఈ సూపరింటెండెంట్ మళ్ళీ మరి ఎవరు సహకరిస్తే వచ్చారు. ఇక్కడ ఆవిడకి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వైద్య సిబ్బంది మీద ఎవరి మీద కూడా పూర్తి పర్యవేక్షణ లేదు, అజమాయిషీ లేదండి. ఎవరో కూడా ఏ రకంగా స్పందించలేదు. ఏదైనా హెచ్చుబడుల బాధ్యులుగా ఆవిడ చిత్రీకరించే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇందులో భాగంగా నేను నాకున్న నాలెడ్జ్లో ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలను కూడా మీ మీడియా ముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ హెల్త్ నాకు బాగా తెలుసండి కృష్ణబాబు గారు, కొవ్వూరు సబ్ కలెక్టర్ నుంచి పరిచయం, ఆయన నోటీస్ కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులు వివరించి ఈ హాస్పిటల్లో ప్రక్షాళన చేయాలి, ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ అర్జెంటుగా బదిలీ చేయాలి. ఈ బదిలీ చేసి మనకి అనుకూలమైన వ్యక్తి ప్రజల పట్ల, పేద రోగుల పట్ల, ఆసుపత్రి వైద్య సిబ్బంది పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్గా కావాలని కోరుతూ నేను ఈ హాస్పిటల్ ఉన్న ఏరియా వార్డు ఇన్ఛార్జ్గా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫోటో, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఆ పార్టీ అధినేతగా ఇద్దరు ఫోటోలు కూడా పెట్టమని ఒక గెజెట్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడానికి ఇష్టపడకపోవడానికి కారణం మీరు సభాముఖంగా నేను ఇక్కడ నాయకులందరూ ఆలోచించమని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఈ హాస్పిటల్లో ఎందుకు పెట్టలేదు? ఎందుకు వివక్ష?
అంటే మీరు గత పాలకులతో మీకు అంటగాగినటువంటి సంబంధాలతో ఇప్పుడు కూడా అదే రకంగా అదే వైఖరి అవలంబించి కొత్త నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరి పెట్టారు. అది కూడా పెట్టకపోయినా ఆశ్చర్యపోకలేదు, తప్పక పెట్టారని అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎందుకు పెట్టలేదు? అలాగే మీరు గతంలో సిక్ అయినప్పుడు ఒక ఆర్థోపెడిక్ ఇన్ఛార్జ్ ఇక్కడ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ చేసినప్పుడు ఆ టైంలో ఆయన 1 వీక్లో రిటైర్ అయ్యే టైంలో మీరు మళ్ళీ అకస్మాత్తుగా వచ్చి ఆ పోస్ట్లో అక్కడ మీరు జాయిన్ అవ్వడం అది కూడా అనేక ప్రశ్నలు సందేహాలుగా మారుతుందండి. ఎందుకంటే ఆయన రిటైర్డ్ సూపరింటెండెంట్గా చెప్పుకునే అవకాశం లేకుండా ఒక 1 వీక్ టైం ఉండగానే మీరు వేగమేగలం వచ్చి మీ సిక్కులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావడంలో ఉన్న అంతరం ఏంటనేది కూడా నేను సందర్భంగా ప్రశ్నిస్తాను. ఏదైనప్పటికీ కూడా నేను టీడీపీ వార్డు ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని తక్షణమే బదిలీ చేయాలి. మా శాసనసభ్యులు కొండబాబు గారి మాట కూడా పరిగణలో తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ఇటువంటి పరిస్థితులు మేమందరం కూడా సమూహంగా మా కొండబాబు గారికి ఇవాళ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాం. ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారి నోటీసులు కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక పూర్తి ఎంక్వైరీ పెట్టి మేము తెలియజేసే విషయాల మీద పూర్తి అవగాహనతో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేయించేలాగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీరు జిల్లా ఆఫీసర్గా ఉన్నారు, మీకు కూడా చాలా విషయాలు తెలుసు. ఇక్కడ మీ ఇటీవల కాలంలో మన గవర్నమెంట్కి ఒక డెవలప్మెంట్ కమిటీ జీజీహెచ్ అభివృద్ధి కమిటీని కూడా వేశారు. ఆ అభివృద్ధి కమిటీ కూడా ఫార్మేషన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమావేశం జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కండక్ట్ చేయలేదు. ఎందుకు కండక్ట్ చేయలేదు? ఇక్కడ పూర్తిగా వైద్యుల మీద పట్టు తప్పిందండి, కింద సిబ్బంది మీద పట్టు తప్పింది. ఏదైనా అంటే మాకు ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు బాధ్యులు అన్నట్టు ఉంటారు. కాబట్టి ఇటువంటి నిరంకుశ వైఖరి స్పష్టంగా చెప్పాలంటే ఇటువంటి నిరంకుశ వైఖరి ఉన్నటువంటి ఉద్యోగిని ఇక్కడి నుంచి వెంటనే బదిలీ చేయాలి. మంచివాళ్ళు కాదు, ముందు మనకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి హాని చేస్తున్నారు. ఇలా హాని చేయడం వల్ల ఈ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా పరోక్షంగా సహకరిస్తుంటే కనిపిస్తుంది. ఈ పరోక్ష సహకారానికి మీరు ప్రత్యక్షమైనటువంటి చర్యలు తీసుకుని దీన్ని ఇంతవరకు ఆపి మన కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా ముందు మంచి ఉన్నత భావాలు ఉన్నటువంటి ఒక క్వాలిఫైడ్ డిఎంఎడ్ గతంలో ఎంబీఆర్ శర్మ గారు, రాఘవేంద్ర గారు చాలా మంది చేశారు. ఎప్పుడు ఎటువంటి పేపర్ లేవు. ఇటువంటి ఆ రకంగా ఒక మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని ఇక్కడ జీజీహెచ్ సూపరింటెండెంట్గా వేయాలని కోరుతూ మా కొండబాబు గారికి మరొకసారి మా జిల్లా కలెక్టర్ సన్మోహన్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ వినవిస్తున్నాను సార్.